థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు. అందరికీ నమస్కారము. రాహుల్ గాంధీ గారు ఒక కోర్ ప్రామిస్గా ఏదైతే దేశమంతా చెప్పుకుంటూ తిరుగుతున్నారో బీసీ కులగణన చేస్తామని, అది మనందరికీ డౌట్ఫుల్గా ఉండింది యాక్చువల్గా. కానీ ఇప్పుడు తెలంగాణలో చాలా క్లియర్గా ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. సో మనందరికీ ఆ డౌట్స్ అన్నీ చాలా క్లియర్ అయినాయి ఇప్పుడు. సో టు దట్ ఎక్స్టెంట్ అందరం కూడా నిజంగా కూడా ప్రభుత్వాన్ని హర్షించాలి, ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి మనము. ఎందుకంటే మాలాంటి వాళ్ళము చాలా విషయాలలో ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాము. కులగణనకు సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాము. కాబట్టి మంచి పని చేసినప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తే తప్పేం లేదు, తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. సో అయితే ఇది చారిత్రాత్మకము అని ఎందుకంటున్నామంటే, ఇప్పుడు ఏదో ఒక కేసీఆర్ గారు చేసినట్లుగా ఒక ఎమోషనల్ సర్వే కాదు ఇది. అంటే అంతకుముందు మనకి కొత్తగా వచ్చినప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో ఏదైతే 18వ తారీఖు ఆగస్టు 2014లో సమగ్ర కుటుంబ సర్వే అని మొదలుపెట్టారో, మనం అప్పుడు కూడా అందరం ఎమోషనల్గా పార్టిసిపేట్ చేశాము, అందరం సంతోషపడ్డాం. దాని బేసిస్ మీద చాలా మంచి నిర్ణయాలు జరగవచ్చు. సో అందరికీ సంబంధించినటువంటి అన్ని కులాలకు సంబంధించిన వెనుకబాటుతనము, అభివృద్ధి, ఇవన్నీ విషయాలు మనకు బయటకు వస్తాయి అని అనుకున్నాము. కానీ ఆయన అన్ని స్కీములు చేసినట్టు ఆ స్కీమ్ను కూడా ఒక స్కీమ్ లాగా చూసి దాన్ని కూడా మనందరినీ మోసపుచ్చిండు పక్కా. సో దాన్ని అసలు మొత్తానికి ఒక 1% కూడా ఎక్కడ ఉపయోగించినట్టు మనకు కనబడలేదు. కనీసం ఆ డబుల్ బెడ్రూమ్ల గుర్తింపుగానో ఉపయోగించుకోవాల్సింది. ఎందుకంటే అందులో గుడిసెలలో ఎవరు ఉంటున్నారు, అట్లాగే మామూలుగా షెడ్లలో ఎవరు ఉంటున్నారు, సో టార్పాల్ ఇళ్ళలో ఎవరు ఉంటున్నారు, అన్నీ అలాంటి అన్నీ కూడా వచ్చినాయి కదా. సో దాన్ని కూడా ఉపయోగించలేదు. అంటే ఉపయోగించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు కూడా ఉపయోగించలేదు అనేది మనం గమనించాలి. అంటే ఏ రకంగా పేదలను మోసం చేసిండు కేసీఆర్ గారు, ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని ఎట్లా మోసం చేసిండు అనే విషయము మళ్ళొకసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. సో అట్లాగే బీహార్కు సంబంధించిన ప్రగతిబందిగా, అంటే బీహార్ వాళ్ళు ఇప్పటివరకు చేసినటువంటి అన్ని సర్వేలలో కూడా బీహార్ వాళ్ళు కొంచెం గట్టిగా చేసిండ్రు సర్వేని. సో ఒక చట్టం అయితే చేయలేదు వాళ్ళు, కానీ బట్ చాలా గట్టిగా చేశారు. తర్వాత దానికి సంబంధించి వాళ్ళు కోర్టులలో కూడా చాలా కేసెస్ని ఎదుర్కోవడం జరిగింది. సో ఒక సమాచారం ప్రకారము 16 కోట్ల రూపాయలు వాళ్ళు కోర్టు ఖర్చులకి, మన అడ్వకేట్ల ఖర్చులకి ఖర్చు పెట్టినట ఒక్క కేసు మీదనే. అంత పెద్ద ఎత్తున వాళ్ళ మీద బాగా వచ్చినవి. సో నేను ఇప్పుడు ఈ సభాముఖంగా ఒక విషయం చెప్పాల్సుకున్నది ఏంటంటే, మన బీసీ ప్రధానమంత్రి ఏదైతే మనం బీసీ అని చెప్పుకుంటున్నాడో, అట్లాగే బీజేపీ వాళ్ళు బీసీలను మేము ముఖ్యమంత్రులు చేస్తాము, బీసీలను ముందు పెడతామని రకరకాల దొంగ కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారో, మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, బీహార్లో ఈ కులగణన చేస్తున్నప్పుడు దీంట్లో ప్రధానంగా బీసీలు బెనిఫిట్ అవుతారు యాక్చువల్లీ. ఎందుకంటే ఎస్సీలు ఆల్రెడీ కులగణన జరుగుతుంది, వాళ్ళ సంఖ్యకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రివిలేజెస్ వస్తున్నవి. బట్ ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఈ కులగణనలో బీసీలు అనేది మనందరికీ తెలుసు. సో అలాంటి కులగణన బీహార్ గవర్నమెంట్ మొదలు పెడితే ఈ రకరకాల కోర్టు కేసులు పడినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టుకు పోయింది, హైకోర్టులో మంచి జడ్జిమెంట్స్ వచ్చింది. సో ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జాగ్రత్తల ప్రకారము గవర్నమెంట్ కూడా టేకప్ చేసింది అన్ని విషయాలు కూడా. కానీ అక్కడి నుంచి మరి సుప్రీంకోర్టు తీసుకెళ్ళిండ్రు వీళ్ళు, వెనకాల ఉండి ఆడిస్తున్నటువంటి వాళ్ళు. ఇక ప్రధానమైన విషయం అందరికీ తెలియాల్సింది ఏంటంటే, తుషార్ మెహతా అని సాలిసిటర్ జనరల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే ప్రైమ్ మినిస్టర్ గారు డెసిషన్ తీసుకుంటేనే, క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటేనే మన కోర్టులో, సుప్రీంకోర్టులో ఈ బీసీలకు కులగణనకు సంబంధించి కులగణన క్యాస్ట్ సెన్సస్ గురించి అపోజ్ చేయాలి, ఇది ఆపేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా 2022-23లో అఫీషియల్గా ఆర్గ్యుమెంట్స్ చెకప్ చేసింది. సో కపిల్ సిబాల్ కూడా, ఆయన కూడా ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు, మీ అందరికీ తెలుసు అది. సో ఆయన కూడా ఎగనెస్ట్గా ఆర్గ్యూ చేశాడు దీని మీద. అంటే ఇటువైపు పాపము బీహార్ గవర్నమెంటు డబ్బంతా ఖర్చు పెట్టుకుంటూ రకరకాల ఏం చేస్తే వీళ్ళు పెద్దవాళ్ళు, అఫీషియల్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వము మన తుషార్ మెహతాని సొలిసిటర్ జనరల్ని అఫీషియల్గా పంపించి ఆర్గ్యూ చేయించింది. అంటే మన బీసీలందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఈ బీజేపీ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మన బీసీలకు సంబంధించిన ప్రధానమైన డిమాండ్ దేశం మొత్తంలో కూడా కులగణన. ఎందుకంటే చాలా క్లియర్గా తెలియాలి,
మీ అందరికీ తెలిసింది కులగణన ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలియాలంటే ఇప్పుడు వీళ్ళు ఈ కులగణన చేసిన తర్వాత బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు 18% నుంచి 25% పెంచారు బీహార్ గవర్నమెంట్. ఈ బేసిస్ మీదనే. అట్లాగే ఎంబీసీస్కి సంబంధించి అక్కడ ఎంబీసీస్ ఎక్కువ ఉంటాయి, చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి అంతకుముందు రిజర్వేషన్ 16% ఉంటే దాన్ని 20% చేసిండ్రు వాళ్ళు, అంటే ఇమ్మీడియట్గా. అట్లాగే 2,50,000 టీచర్ల ఉద్యోగాలు ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఈ బేసిస్ మీద, ఈ రివైజ్డ్ రిజర్వేషన్స్ బేసిస్ మీద ఒకటే దఫాగా మనం మెగా డిఎస్ అంటాం కదా, అది ఇంకా సూపర్ మెగా డిఎస్ అనమాట. 2,60,000 ఉద్యోగాల్ని ఈ రివైజ్డ్ సెన్సస్ బేసిస్ మీద రివైజ్డ్ రిజర్వేషన్స్ అయిన తర్వాత చేశారు. సో దానివల్ల బీసీలు ఎంత మేరకు బెనిఫిట్ అయిందంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అయింది. మళ్ళీ ఇంకొక 4 + 7 అంటే 11% ఎక్స్ట్రా జాబ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనకి ఎందుకు మనం అడుగుతున్నాం దీని గురించి అనే దాని మీద ఇదొకటి. అట్లాగే సుమారుగా 2 లక్షల మంది యూత్కి ఈ బేసిస్ మీద, సో 2 లక్షల మంది యూత్కి సో వాళ్ళు మనకి ఈ జీవనోపాధులకు సంబంధించినటువంటి సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్గా, ఇది అయిన తర్వాత ఇమ్మీడియట్గా. అట్లాగే ముషారఫ్ అంటారా, ఏమంటారు సార్ వాళ్ళని, మోస్ట్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్, ముషారా బీహార్లో ఉండే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ట్రైబల్స్ని ఏమంటారు, ముషాహార్ సార్. సో వాళ్ళకి వాళ్ళైతే అసలు 90% 10th క్లాస్లో పాస్ కాలేదు. సో అది అర్థమైంది వాళ్ళకి. సో దానికి సంబంధించి వాళ్ళు ఈ పర్టికులర్ కమ్యూనిటీకి, ముషారా కమ్యూనిటీకి సో స్కూల్స్, స్పెషల్ స్కూల్స్ ఓపెన్ చేసిండ్రు. అంటే కొన్ని శాంపుల్గా మనము ఎట్లా బెనిఫిట్ అవుతుంది క్యాస్ట్ సెన్సస్ అని చెప్పడానికి, అంటే మన అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఏం బెనిఫిట్ అయింది అంటే ఇలాంటి బెనిఫిట్ వస్తాయన్నమాట మనకు చాలా కూడా. సో అట్లాగే ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా సర్వే జరిగినప్పుడు ఏమవుతుంది, సో క్లియర్ కట్గా మళ్ళీ ఎవరెవరికో వాళ్ళ క్యాడర్కి పోకుండా, హౌసింగ్ క్యాడర్ పోకుండా, ఇందిరమ్మ ఇల్లు క్యాడర్కి పోకుండా ఎగ్జాక్ట్లీ ఎవరెవరికి ఇండ్లు లేవో ఈ సర్వే ద్వారా తెలుస్తుంది మనకి. సో వాళ్ళకే ఆ ఇండ్లు పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చాలా మనకి బెనిఫిట్స్ ఈ క్యాస్ట్ సెన్సస్ మీద ఉంది. కాబట్టి మనం దేశం అంతా కూడా అందరం కూడా క్యాస్ట్ సెన్సస్ చేయాలి అనేది అడుగుతున్నాం. అట్లాగే మేమందరం కూర్చొని ఒకసారి ఈ క్యాస్ట్ సెన్సస్ సంబంధించి దఫాలుగా గవర్నమెంట్తో మనం మాట్లాడుతున్నాము. అయితే ఇందులో బీహార్ వాళ్ళు 17 అంశాల మీద చేశారు, అంతే సర్వే 17 అంశాల మీద చేశారు. మేమందరం కూర్చొని అసలు ఏ అంశాల మీద మనము చేస్తే బాగుంటుందని దానికి సంబంధించి 40 అంశాలను ఐడెంటిఫై చేస్తాం మేము. సో 40 అంశాల్లో ఉదాహరణకి అసలు ఏ ఇంట్లో ఎవరు సర్పంచ్ అయినరా, ఆ ఇంట్లో కాలేదా, ఆ ఇంట్లో ఎంపీటీసీ అయిందా కాలేదా, జెడ్పీటీసీ అయిందా కాలేదా, ఎమ్మెల్యే అయిందా కాలేదా, ఎమ్మెల్సీ అయిందా కాలేదా, డీసీసీ ప్రెసిడెంట్ అయినా, మన కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అయినా కాలేదా, ప్యాక్ ఇవన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరామన్నమాట. అంటే ఎగ్జాంపుల్, అంటే పొలిటికల్గా అసలు ఏ మేరకు మన బీసీలు ఎక్కడున్నాం. సో ఎస్సీలకు అయితే అది ఉంది ఆల్రెడీ, బట్ బీసీలకు సంబంధించి ఏమవుతుంది, ఇవన్నీ మనకు బయటకు వస్తాయి. సో బయటకు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకు కూడా ఇది కనువిప్పు అవుతుంది. ఓ మై గాడ్, మనం వీళ్ళని టేకప్ చేయాలి అనే ఒక మోటివేషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది, ఒక పాలసీ డెసిషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో జస్ట్ ఇప్పుడు ఈరోజు మనకి రాహుల్ గాంధీ టేకప్ చేస్తున్నామంటే ఇది రాహుల్ గాంధీని పే చేయడానికి వచ్చిన మీటింగ్ కాదు ఇది. కానీ బట్ ఈ మధ్యకాలంలో మీరు జాగ్రత్తగా గమనించుంటే ఇంతకుముందు కాంగ్రెస్ కల్చర్లో లేదు ఇది. ఏంటంటే సుప్రీంకోర్టుల జడ్జిలలో ఎంతమంది బీసీలు ఉన్నారు, సో అట్లాగే వైస్ ఛాన్సలర్ దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, సో అట్లాగే హైకోర్టు జడ్జిలలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లో ఎంతమంది గవర్నమెంట్ అఫెండర్ సెక్రటరీస్ బీసీలు ఉన్నారు. ఇలాంటి ఫిగర్స్ ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. అంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూ, ఇది బీసీలకు సంబంధించిన ఇష్యూ. ఓటు బ్యాంక్ పాలిటిక్సే మళ్ళీ పక్కా అది, అందులో పెద్దకి ఏం డోకా లేదు. కానీ బట్ మనం అందరం కలిసి వాళ్ళని లాంగ్వేజ్ను మాట్లాడించేటట్లుగా మనం ప్రేరేపించగలిగాం. దట్ ఈజ్ అవర్ సక్సెస్ అది. సో అందుకనే ఈరోజు మనం ఇదంతా రాకముందే ఇట్లా జరిగితే, ఈ డేటా అంతా వచ్చిన తర్వాత, మన రాష్ట్రంలో ఈ డేటా వచ్చిన తర్వాత, అట్లా దేశం మొత్తం డేటా వచ్చిన తర్వాత ఇంకెట్లా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. సో అంటే ఈవెన్ ఈ ఓసీలు కూడా, వీళ్ళు కూడా దే విల్ బి ఫోర్స్డ్ టు టాక్ అవర్ లాంగ్వేజ్. సో దీనివల్ల అలాంటి ఒక మంచి అడ్వాంటేజ్ ఉన్నాయని చెప్పేసి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 40 నేను మళ్ళొకసారి మనందరి తరఫు నుంచి గవర్నమెంట్ రికమెండ్ చేస్తున్నాం, మనం అందరం చేద్దాము. మేము ఇచ్చినటువంటి పిటిషను ఏదైతే మనకి క్యాస్ట్ సెన్సస్ మీద ఒక చిన్నపాటి ఒక ఫోరం ఏర్పాటు చేసి ఆ ఫోరం తరఫు నుంచి ఇచ్చాము మేము. ప్రొఫెసర్ సింహాద్రి గారు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, మురళీమనోహర్ గారు, సమ్మన్న, ప్రొఫెసర్ తిరుమల గారు, అందరం కూడా, ప్రొఫెసర్ చంద్రకుమార్ సారు, అందరం కలిసి కూర్చొని, ఈ పృథ్వీరాజు, అందరం కలిసి కూర్చొని ఈ 40 అంశాలు ఏ అంశాలు కవర్ కావాలనేది చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది.
సో మనందరి తరఫు నుంచి నేను మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ 40 అంశాలు కూడా టేకప్ చేయడం అనేది చాలా అవసరము. ఎందుకంటే బీహార్ అధికారులు కూడా అవును మేము చాలా తక్కువ తీసుకున్నాము, 17 అంశాలు తీసుకున్నాము, చాలా అంశాలు మిస్ అయినాయి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. సో అందుకనే మనకి కొంచెము లేట్ అయినా పర్లేదు, లేట్ అంటే పెద్ద సంవత్సరాల తర్వాత లేట్ అయ్యే అవకాశం లేదు. ఈ హోల్ ప్రాసెస్ మొత్తం కూడా వాళ్ళు 15 రోజులు సర్వే చేశారు. సో 15 రోజులు ఒక 15 రోజులు ఇల్లు ఐడెంటిఫై చేశారు, అంటే ఇల్లు నంబర్ టాలీ కావడానికి. దాని తర్వాత ఒక నెల రోజులు సర్వే చేసిండ్రు. సో దాని తర్వాత ఒక 40 రోజులు 45 రోజులు డేటా ఎంట్రీ చేశారు. సో ఈ మొత్తం కలిపి సుమారు ఒక 3 నెలల ప్రాసెస్ అనమాట అంతే. సో ఈ 3 నెలల ప్రాసెస్లో మనం 40 అంశాలు కూడా టేకప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సమగ్ర కుటుంబ సర్వేలు కూడా 37 అంశాలు టేకప్ చేయడం జరిగింది. సో ఈ 40 అంశాలు టేకప్ చేస్తే కూడా పెద్దగా ఎక్కువ ఏమి కాదు, ఎందుకంటే నేను కూడా నాకు కూడా ఈ అనుభవాలు చాలా ఉన్నాయి కాబట్టి సర్వేకి సంబంధించినవి. సో 40 చేయడానికి అవకాశం ఉంది. సో అట్లాగే దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయాలని గవర్నమెంట్ మనం కోరుదాము. సో బిఫోర్ దే టేకప్, ఎందుకంటే ఇందులో ఈ ఫార్మాట్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు జియో ఇష్యూ చేస్తారు, వాళ్ళు ఎట్లా సర్వే చేయాలని ఇష్యూ చేస్తారు, కానీ ఫార్మాట్ ఏమవుతుందంటే అది కొంతమంది మాత్రమే దాన్ని టేకప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది అసలు యాక్చువల్గా అంటే మాకు బీహార్ అధికారులు చెప్పింది ఏంటంటే అక్కడ ఫార్మాట్ కూడా సో ముఖ్యమంత్రి గారు 20 సార్లు చూశారట ఫర్ ఎగ్జాంపుల్. సో అలాంటి అంటే అంత కూలంకషంగా చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా నేనేమంటున్నా కోరుతున్నాను అంటే గవర్నమెంట్ని మనందరి వైపు నుంచి ఇక్కడ కూడా మనందరితో కమిటీ ఒకటి వేసి, సో ప్రొఫెసర్ మురళీమోహన్ గారు, తిరుపతి గారు, అంత పెద్ద పెద్ద మన ప్రొఫెసర్స్ ఉన్నారు, చంద్రకుమార్ సార్ ఉన్నారు, అందరితోని కమిటీ వేసి ఆ ఫార్మాట్ని కూడా కమిటీ వాళ్ళు కూడా ఒకసారి వెట్టింగ్ చేయాలి దాన్ని. సో అన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయా కవర్ కావట్లేదు అనేది కూడా, ఎందుకంటే ఇది ఒక్కసారి చారిత్రాత్మకంగా మళ్ళీ చేయరు, ఇప్పుడు చేసినట్టు మరి 10 సంవత్సరాలు చేస్తారు. సో అందుకనే ఈ అన్ని పాయింట్లు కవర్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని 40 అంశాలు కూడా వేసే ఫార్మాట్ పూర్తి చేసే ముందు, ఫీల్డ్కి పంపే ముందు మన కమిటీ వాళ్ళకు కూడా వేసే కమిటీ వాళ్ళని కూడా వెట్టింగ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఒక తీర్మానం కూడా చేసినట్టు అవసరం ఉంది. సో ఎనీహౌ రాష్ట్రంలో మంచి సూచనలు కనబడుతున్నవి. సో ఒక సామాజిక తెలంగాణ ఏదైతే మనం కోరామో ఆ సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇదే ప్రెషర్ని మన గవర్నమెంట్ మీద కంటిన్యూ చేయాలి. సో మళ్ళీ క్లియర్ కట్గా ఇవన్నీ వచ్చిన రిజల్ట్స్ని దాన్ని మళ్ళీ ఇంపాక్ట్ వైపు తీసుకెళ్ళేటట్టుగా ఈ రిజల్ట్స్ వచ్చి సర్వే చేసుకుని పెట్టుకుంటే ఏం లాభమో, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, దాంట్లో ఉన్నటువంటి అభివృద్ధి జరగనితనము అవంతా కూడా చేయాలి అంటే కొన్ని స్కీమ్స్ రావాలి, కొన్ని ఇంటర్వెన్షన్స్ కావాలి, అవన్నీ చేయాలని చెప్పేసి మన గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.